తెలంగాణ రాజకీయాలు హస్తనకు చేరుకున్నాయా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ ఎజెండా దాగుందా? అమృత్ టెండర్ల విషయాన్ని కేటీఆర్ ఇప్పుడెందుకు తిరిగి తోడుతున్నారు? ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకుంటోందని కేటీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? ఈ కేసు నుంచి బయటపడేందుకు ఢిల్లీ పెద్దలను కేటీఆర్ కలిశారన్న వార్తలు నిజమెంత? తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్పై ఇన్నాళ్లు విమర్శలు గుప్పించిన గులాబీ పార్టీ ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమైంది. 6 నెలల క్రితం అమృత్ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిదికి 100 కోట్ల లాభం చేకూరినట్టు ఆరోపించారు. అయితే ఈ ఎపిసోడ్ 6 ఏళ్ల క్రితమే జరిగినా ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీలో ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్ గా మారింది. అయితే కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనుక బలమైన పొలిటికల్ ఎజెండా దాగుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్ పై కీలక కామెంట్స్ చేశారు మంత్రి పొంగులేటి. కేంద్ర మంత్రులను ప్రాధేయపడి కేసులు వెనక్కి తీసుకోవటానికి ఢిల్లీకి వెళ్లారా అని విమర్శించారు. అంబానీ, అదానీని కలిశారా లేక ఢిల్లీలో ఎవరిని కలిశారో కేటీఆర్ చెప్పాలన్నారు. కవిత లిక్కర్ స్కామ్ లో ఎవరి ప్రమేయంతో బెయిల్ పొందారో అదే రీతిలో ఢిల్లీలో ఎవరిని కలిశారో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు పొంగులేటి. 2-3 రోజుల్లో ఏ బాంబు పేలుతుందో కేటీఆర్ కు తెలుసన్నారు. ఢిల్లీకి కేటీఆర్ పోవచ్చు, ఢిల్లీకి కాదు అమెరికా కూడా పోవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇవాళ కొత్తగా ఇవ్వాలనే ఢిల్లీకి పోతే మేము అంటలేము. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ, దానిలో భాగంగానే అతని మీద వస్తున్నటువంటి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి పోయిననేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అది కాదు అయితే నిరూపించుకో. నేను దానికి సంబంధించిన దానికి రాజకీయం చేయాల్సిన రాజాంతం చేయాల్సిన అవసరం లేదని కోరుతాను. నేను అరెస్ట్ చట్టం నాకేం పని, నేను బండి సంజయ్ గారు లెక్క ఇక వాయి జైలుకి రూమ్ కట్టిన నేను ఎందుకంటే నాకేం పని. నేను చట్టం తన పని తను చేసుకోతాను. నేను ఎవరు జైలుకి పంప, నేను ఎవరైతే కేసు పెట్టలే, ఎవరైతే ఫిర్యాదు చేయలే, ఎవరు ఏదైనా ఆరోపణలు ఉంటే వాళ్ళకి సంబంధించి న్యాయపరంగా చట్టం తన పని తను చేసుకుంటాను. అంతే తప్ప జైల్లో రూములు కట్టినాం, జైలుకి పంపుతా నేను అన్నదా. మరోవైపు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై అనుమానాలు ఉన్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అమృత్ పథకంపై ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెబుతున్నారన్నారు. కేటీఆర్ టూర్ ముమ్మాటికి బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవటానికే అన్నారు. తన రక్షణ కోసం కేంద్రం వద్ద మోకరిల్లేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. అమృత్ పథకంలో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చని కేటీఆర్ కు చురకలంటించారు. అయితే కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలకు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక తన ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ నేతలు వణికిపోతున్నారని ఆరోపించారు కేటీఆర్. ఢిల్లీ వేదికగా జాతీయ పార్టీల ముందు కాంగ్రెస్ అవినీతిని ఎండగడతామని చెప్పారు. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాలూకు కంపెనీ పొందిన అవినీతి టెండర్లపైన కూడా ఢిల్లీకి వచ్చి భరతం పడతామని హెచ్చరించారు. స్వయంగా కేబినెట్ లో కూర్చొని తమ సొంత కంపెనీకి టెండర్లు ఇచ్చిన పొంగులేటి పదవి కూడా ఖచ్చితంగా పోతుందని ఆరోపించారు. అమృత్ పథకంలో 8,888 కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అడ్రస్ అర్హత లేని కంపెనీకి టెండర్లు ఇచ్చారని మండిపడ్డారు. కేంద్రం స్కీమ్ లో అవినీతి జరిగితే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్ లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభంలో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట.
ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి, బిఎస్సికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, ఎన్ఎస్సికి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా రేస్ కు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం గవర్నర్ జిష్ణుదేవ్ వద్ద ఉంది. ఈ కేసుపై 4 నెలల్లో ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లటంతో ఇప్పుడు బీజేపీ నేతలతో డీల్ చేసుకునేందుకు వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్, రఘునందన్ రావు వంటి నేతలు ఎప్పుడు అరెస్టు చేస్తారన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు ఎప్పుడైనా గవర్నర్ అనుమతి వస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. కానీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతల్నే బెదిరిస్తూ ట్వీట్లు పెడుతుండటంతో గవర్నర్ అనుమతి ఇవ్వరేమోనని అనుకుంటున్నారు. చూడాలి మరి కేటీఆర్ ఢిల్లీ టూర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.